హాయ్ అండి. మనము మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చినప్పుడు వాటిల్ని మనము ఎక్కువ శాతం మంది ప్లాస్టిక్ కవర్స్‌లోనే స్టోర్ చేస్తూ ఉంటారండి. కానీ ఇది అంత మంచిది కాదండి హెల్త్‌కైతే. ఇప్పుడు ఒక హనీ బాటిల్ చూపించాను కదండీ! దాని లేబుల్ రిమూవ్ చేసినప్పుడు చూడండి, ఇది చూడడానికి ఎంత చక్కగా ఉందో. హనీ కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. దీంట్లో మనం కొత్తిమీర కావచ్చు, కరివేపాకు కావచ్చు, మనకి నచ్చినవి అన్నీ అడ్జస్ట్ చేసి దాంట్లో పెట్టుకోవచ్చండి. ఇంకోటేంటంటే కొంచెం కొంచెం ఉన్నప్పుడే దీంట్లో పెట్టుకోండి. నేను ఇందాక చూపించిన మునక్కాయలు కూడా ఇది తమలపాకండి. మునక్కాయలు కూడా సాంబార్‌లో వాడంగా మిగిలినవండి. అవి పెట్టాను. ఎక్కువ ఉంటే ఎట్లా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను నేను. ఈ పచ్చిమిర్చి ఇవి మనము ఫ్రిడ్జ్‌లో ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏది ఎక్కడుందనేది కూడా మనం తడుముకోకుండా టక్కని తీసుకొని వాడుకోవడానికి కూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఇది లెమన్స్ అండి. మిగిలినవే ఇవన్నీ అండి. చూడండి, మనకి బయట మార్కెట్‌లో సున్నుండలకి వాటిలకి ఇలాంటి బాక్సెస్ అయితే వస్తాయి కదండీ! అవి అయిపోయినప్పుడు నేను ఎప్పుడు మార్కెట్ నుంచి మునక్కాయలు తెచ్చుకున్నా ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి. ఇది 4 సైడ్స్ కనుక గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయండి అలాగే. చూడండి, చూడడానికి కూడా ఎంత నీట్‌గా ఉందో. లెమన్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా చక్కగా దీంట్లో సరిపోయినంత వరకు పెట్టుకోవచ్చండి. తమలపాకండి. నేను పిల్లలకి తమలపాకు పకోడా చేస్తూ ఉంటానండి. అందువల్ల నేను తమలపాకు కూడా యూజ్ చేస్తాను. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఇది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.